నేను మా వారు ప్రతి సోమవారం తిరిగే 3 గుళ్ళైతే ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ అందరూ. ఈ గుడైతే మా ఊరి గ్రామదేవత గుడి అనమాట. ఫస్ట్ ఇక్కడే వచ్చి దీపారాధన చేసేసుకొని 9 చుట్లయితే తిరిగేసి మళ్ళీ మేము శివాలయానికైతే బయలుదేరేసేస్తాము. చూడండి మా గుడి ఎంత కలకలా ఉందో అండి. ప్రతి ఒక్కరూ అండి ఆదివారం పూజ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఎలా మనం పూజ చేసుకుంటామో అదే విధంగా గుడి దగ్గర కూడా పూజ చేసుకుంటారు. మా ఊరైతే చూడండి ఎంత పెద్ద ఊరంటే చాలా పెద్ద ఊరనమాట. ఇకైతే వచ్చేయండి వెళ్దాం. శివాలయంకి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా చూడండి. ఇకైతే మా ఆయన మండే అయితే చాలండి. పనులున్నా కూడా మార్నింగే 3కి అంతా లేచి పని చూసుకొని పని చేసుకొని ఇంటికొచ్చి 7:30కి అంతా స్నానాలన్నీ చేసేసుకొని శివాలయంకి అయితే వెళ్ళిపోతారనమాట. ఖచ్చితంగా అండి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ టైంలో అన్నా వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వస్తారనమాట. అంత భక్తి అండి మా ఆయనకి శివయ్య అంటే. ఇకైతే మీకు ఈ వీడియో అయితే చూపించినట్లు ఉంటుందని తీసాననమాట. ఒకసారి చూడండి. అంటే మాకు దగ్గరలో ఉండే గుళ్ళండి 3 అయితే. శివాలయం అయితే మాకు చుట్టుపక్కల ఉండేది ఒక గుడే అనమాట. ఎక్కువైతే లేవు మాకు తెలిసి. ఇక్కడే అనమాట మేము రోజు దీపాలు కానివ్వండి, పూలు కానివ్వండి, కొబ్బరికాయ కానీ అన్నీ పెద్దాయన దగ్గరే తీసేసుకుంటాము. ఇకైతే లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ మా ఆయన వెళ్తున్నాడు. ఇక వీడియో తీసేది మనమే కాబట్టి మనమైతే కనిపించామన్నమాట. మా ఆయన అయితే తీస్తూ ఉంటాను. చూసేయండి గుడి మొత్తం. ఇక్కడైతే విభూది కుంకుమ ఉందన్నమాట. ఈ వీడియో అయితే నేను 2 వారాలు తీసానండి. అంటే 2 సోమవారాల్లో తీసానన్నమాట. ఇక శివరాత్రి అయితే దగ్గర వస్తుంది కదా. పెద్ద పెద్ద రథాలు కానివ్వండి, దేవుడికి నైవేద్యంగా పెట్టే సామాన్లు కానివ్వండి, ఇక్కడ మొత్తం గోడలకైతే కొత్త పెయింటింగ్ కానివ్వండి అన్నీ అయితే మారుస్తున్నారు. శివరాత్రికి కూడా నేను ఫుల్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ వీలైతే. చూడండి ఒకసారి మేమైతే వచ్చే గుళ్ళు ఎలా ఉంటాయో చూడండి. మొత్తం పెయింటింగ్స్ కూడా మారుస్తున్నారు. ఇక్కడైతే శివయ్య గురించి కీర్తనలు అయితే చెప్తున్నారనమాట. మొత్తం క్యూలోనే వెళ్తారు. చాలా పద్ధతిగా వెళ్తారనమాట. చాలామంది ఇక్కడ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. మర్రి చెట్టు, రాగి చెట్టు అండి ఇది 2 అటాచ్మెంట్తో ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు, నాగర్పమ్మ ఉన్నారు, సాయిబాబా ఉన్నారు, వినాయక స్వామి ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి. వేరే గుళ్ళకైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా మొక్కుబడి ఉన్నా కూడా మనం దీపాలు అలాంటివి పెట్టాలనుకున్నా కూడా ఈ గుళ్ళో ప్రతి ఒక్క దేవుడు అయితే ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, అయ్యప్ప స్వామి కానివ్వండి, అందరూ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇకైతే మీరు కూడా దేవుడికైతే దండం పెట్టేసుకోండి. ఈ శివయ్య ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇది ముందు సోమవారం తీసిందండి. ఖాళీగా ఉన్నిందనమాట అప్పుడు. అయితే దేవుడికి వాడే వస్తువులు, రథాలు అన్నీ అయితే క్లీన్ చేస్తున్నారండి. శివరాత్రి కదా అందుకని. ఇకైతే నవగ్రహాల ప్రదక్షిణలు కూడా అయిపోయాయి. మేము మొత్తం గుడంతా తిరిగేసి దండం పెట్టేసుకున్న తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను. నవగ్రహాలు అనమాట. నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఒక మంత్రం అయితే జపిస్తూ తిరుగుతామండి. సోమాయ మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శనాయ బేత్యాయ రాహుకేతువాయ నమః అంటూ ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం 3వ గుడికైతే వచ్చేసామండి. ఈ గుడి అయితే అగ్గగారులు అనమాట. ఈ గుడి కూడా మేము మండేనే తిరుగుతామండి. చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే ఎవరైనా మొక్కుబళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చేపించి ఇస్తారనమాట గుడికి. ఇకైతే మా ఆయన వెళ్ళి దండం అయితే పెట్టుకుంటున్నారు. చూడండి ఈ విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయో. ఇవన్నీ మొక్కుబడి ఉండేవాళ్ళు మొక్కొని దేవుడికైతే ఇస్తారంట. ఇకైతే కర్పూరం అంతా ముట్టించేసుకొని దండం పెట్టుకొని 9 రౌండ్లు అయితే తిరిగేసి దేవుడు ఆశీస్సులు తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతాము. మా ఆయనకైతే అండి చాలా భక్తి అండి. నాకన్నా ముందుగా స్నానం చేసేసి ఇంట్లో కూడా దీపారాధన చేసేస్తారు. దేవుడు అంటేనే అంత భక్తి అండి మా ఆయనకి. ఇకైతే నేను కూడా దేవుడికైతే దండం పెట్టుకుని ఒక వీడియో అయితే మా ఆయన అయితే తీసాడనమాట. ఇంకైతే హారతి కర్పూరాలన్నీ ఇచ్చేసి మనము ఇకైతే 9 రౌండ్లు అయితే చుట్టేసి
ప్రతి సోమవారం అండి ఈ 3 గుళ్ళకైతే మా ఆయన ఖచ్చితంగా వస్తారు. నేనైతే శుక్రవారం అయితే మా ఊరు గ్రామదేవత గుడి అయితే తిరుగుతున్నాను. కాకపోతే ఇప్పుడు మండే అయితే ఈ 3 గుళ్ళు అయితే చుట్టేస్తున్నాం అనమాట. ఇకైతే వచ్చేయండి ప్రదక్షిణం అయితే చేసేద్దాం. ఇక్కడ కూడా మొక్కుకొని కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి దేవుడికైతే సమర్పించుకుంటూ ఉంటారంట. ఇకైతే పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా బండారు అయితే తెచ్చిపెడుతున్నారు మా ఆయన నాకు. ఇక్కడ కూడా ఒక ఫుల్ వీడియో అయితే పెడతానండి. మేము కూడా దేవుడికైతే మొక్కున్నాము. ఖచ్చితంగా అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి.